అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోతున్న కవిత అన్న తారక రాముడి మీద. అన్నగారి విగ్రహావిష్కరణ గుంటూరులో జరిగింది ఈరోజు మారుతి నగర్లో. అన్నగారు అంటేనే అందరికీ ఆదర్శం. ఒక కళాకారుడిగా నేను పెమ్మసాని గారిని, మీరు ఆగండి సార్, కళాకారులు కవయిత్రులు మమ్మల్ని కొబ్బరికాయ కొట్టనివ్వండి అని అడిగల మరి ఎన్టీఆర్ గారికి కొట్టడం జరిగింది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒక కళాకారుడు పార్టీ పెట్టబట్టే ఇంతమంది నాయకురాళ్ళుగా ఎదిగారు కాబట్టి అంటే సార్ కొట్టమి కొట్టమ్మా అని చెప్పి అనడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోతున్నా, ఆ మహానుభావుడు పెట్టబట్టే కదా పార్టీలో ఒక రచయితగా ఎంతోమంది మీద వ్రాయగలిగింది. రాస్తున్నాను. అన్నా అంటే అన్నార్తుల ఆకలి తీర్చినాడు, అందరికీ ఆదర్శమై నిలిచినాడు, మహాకళాకారుడై మహానేతై ఆడబిడ్డలకు అన్నగా ఆదర్శ పాలకుడిగా అందరి హృదయాల్లో ప్రజా కళాకారుడిగా ఏ ఇంటిలో చూసినా అన్నగారి రూపం ఉంటుందని, తెలుగువారి తేజోమయుడని, తెలుగువారి కీర్తిని నిలిపినవాడని, తెలుగే ఒక వెలుగని, తెలుగు భాష తెలుగు జాతి కోసం పాటుపడ్డ మహోన్నతుడు, మహానాయకుడు మన అన్న ఎన్టీఆర్. అందుకే అంటాను, పుడితే నందమూరిలా పుట్టాలని. ఎక్కడో పుడతారు నూటికో కోటికో, ఆ ఒకే ఒక్కడు నందమూరి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, మహాపురుషులవుతారని అన్నాడు ఆనాడు అన్న నందమూరి. అదే రేపటి భవితకు వెలుగు. అన్నగారి స్ఫూర్తి ప్రదాత, మా భావి భవితకు వెలుగుదాత. అందుకే అన్నగారికి నా అక్షరాలతో ప్రణమిల్లుతున్న కవితా అక్షరాలతో అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. అన్నగారిని చూసుకుంటే నన్నయ్య తిక్కన వేమన విగ్రహాలను ఎన్టీఆర్ ట్యాంక్ బండి మీద ఎంత అందంగా మా కవులు విగ్రహాలను వారు పెట్టించాడంటే, కవులు వ్రాయగా అన్నగారు నటించగా ఆ పాటకి హావభావాలు చూడాలంటే అన్నగారి రూపమే అది. ఇవాళ సంతోషం, మా గుంటూరులో ప్రజాప్రతినిధులు అన్నగారిని గుర్తు చేసుకుని అన్నగారు పార్టీలో ఉన్నందుకు ఇలానే వారు సాగిపోవాలని కోరుకుంటున్నాను కవయిత్రిగా.